ఈరోజు సెల్ కూడా భలే ఇసుకిస్తానండి. దానికి మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకో స్టక్ అయిపోతూనే ఉంది. లోడింగ్ ఎక్కువ అయిపోయిందని చాలా ఫోటోలు, వీడియోలు ఫోటోలు ఉండేది అన్ని రాత్రి కూర్చొని అన్ని డిలీట్ చేసేస్తాను. ఏమేమి కాళ్ళు పెట్టుకొని మిగతావన్నీ ఇక్కడ ఆలు ఫ్రై అవుతామండి. ఇక్కడ వచ్చి పులావు ఈరోజు. ఈరోజు అన్ని ఇళ్ళల్లో పని ఎక్కువ అయిపోయిందండి. నాకు వంట పని ఫుల్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఉంది, టైం ఏమో 6 పైన అయిపోతుంది. ఈవినింగ్ టైంలో ఉంది వంట చేస్తాను. నేను ఫుల్ నడుము నొప్పులు వచ్చేస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది, చిరాకు కూడా వచ్చేస్తుంది నాకు. ఈరోజు పని ఎక్కువ అయిపోయినప్పుడు కోపం కూడా ఎక్కువ వచ్చేస్తుందండి. ప్లీజ్ అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు లేదండి మీరు. ప్లీజ్ అండి లైక్ చేయండి. నేను కూడా నేర్చుకుంటానండి, కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటాను. వీడియోలో ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలని. నాకు పక్కన ఎవరు లేరు కదా, ఈ వీడియో తీసేసి నేనే తీసుకోవాలి కదా, అట్లా కన్ఫ్యూజన్ ఎక్కువ. ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. నేను చూసుకుంటాను, మీకు రిప్లై కూడా ఇస్తానండి. ప్లీజ్ అండి. నేను వంటలు వెరైటీ చేస్తానండి, కానీ నేను పెట్టే టైం ఉండదు. గడగడ వాళ్ళకి టైం అవుతుంది, ఇంటికి టైం అవుతుందని అట్లా టైం ఉంటా లేదండి నాకు. అందుకే నేను వంట అయిపోయినాక కొన్ని షార్ట్ వీడియోలలో వంట అయిపోయినాక పెడతానండి. వంటకి ఏం వంటలు చేసినానండి, అట్లా నేను ఏం మసాలాలు వేస్తాను, ఎలా చేస్తాను అట్లా పెట్టేకి నాకు టైం కుదురుతా లేదండి. ఎందుకంటే మనం ఒకే ఇంట్లో అయితే కొంచెం లేట్గా నిదానంగా అయినా తీసుకొని పెట్టచ్చు. నేను ఇప్పుడు 5-6 ఇంటికి చేస్తాను కదా, వాళ్ళకు టైంకి పోవాలి కదా, అట్లా ఈ టైం అయిపోతుందండి. అందుకని నాకు టైం అవుతుందండి, అందుకే నేను అలా పెడతాను. ఇప్పుడు విలేజ్లో మామూలుగా ఏరియాలు పెడతా ఉంటారు కదా, వాళ్ళు విలేజ్లో ఉంటారండి. బయట బాగా ఫ్రీగా ఉంటుంది, బయట కట్టెలు పోయి పెట్టి అట్లా పెట్టి బయట ముగ్గులు పెట్టేదంతా, బట్టలు ఆరేసేదంతా, చెత్తలు వచ్చేదంతా అవన్నీ పెడతా ఉంటారు కదా. అట్లా మాకు పెద్ద సిటీలో ఉంటాం కదండి మేము. అసలు బయట కూర్చునే కూడా జాగా ఉంటుందండి, ఏం చేసినా ఇంట్లోనే చేసుకోవాలని. అట్లా ఈ వీడియోలు సరిగ్గా ఉండవు, ఇంట్లోనే చేస్తూ ఉంటాం కాబట్టి. ఆలు ఫ్రై కూడా అయిపోతూ ఉందండి. అట్లా విలేజ్లో ఉంటే బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, వీడియోలు తీసే ఫ్రీగా కూడా ఉంటుంది. ఇక్కడ సిటీలలో ఏం చేసినా ఇట్లా కిచెన్లలోనే పడి చేసుకోవాలి. కొందరు పెడతా ఉంటారు కదా, ముగ్గులు వేసేది కూడా పెడతా ఉంటారండి. ముగ్గులు వేసేది కూడా పెడతా ఉంటారు, బట్టలు ఆరేసేది పెడతా ఉంటారు, చెత్తలు నూకేది పెడతా ఉంటారు. బయట ఫ్రీగా ఉంటుందండి. అట్లా విలేజ్లో అయితే బాగుంటుంది అట్లా వీడియోలు అట్లా తీసుకునేకి. ఇక్కడ పెద్ద పెద్ద సిటీలలో ఏమవుతుందంటే అన్నీ ఇంట్లోనే చేసుకోవాలండి. బయట బయట ఏం చేసేకి ఉండదు, బయట కూర్చునే కూడా ఉండదు. మా ఇంటి దగ్గర అయితే ఏం చేసినా లోపలే ఉండాలండి, ఎంతసేపు లోపలే ఉండాలి. ఆలు ఫ్రై కూడా అయిపోయిందండి. కొంచెం బ్రౌన్ కలర్ రానికి ఆఫ్ చేసేస్తాను. వాళ్ళకి ఆనియన్ వేస్తే ఒప్పుకోరండి, ఇలాగా ఉండాలా. మనకు చపాతీలు చేస్తే గ్రేవీ కావాలి, గ్రేవీలో అద్దుకుని తినేది. వీళ్ళకి ఫుల్ డ్రైతోనే తింటారండి చపాతీలు. రైస్ ఇప్పుడు వారంలో ఒకసారి తింటారు, రైస్ ఎక్కువ తింటారు. మా చాయ్కను సితారా ఊరికి వెళ్ళిండారండి, వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళినారు. తమ్ముడు వచ్చిన్నాడండి, నిన్న గురువారం వచ్చినాడు. మళ్ళీ నిన్న నైటే వెళ్ళిపోయినాడు. మా ఇంట్లో కూడా బిర్యానీ చేసినాను, నిన్న చికెన్ బిర్యానీ చేసినాను. తను వచ్చినప్పుడు చేస్తానంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, నాకు చేసుకొని ఇష్టం రాదు. ఇట్లా పలపల సిచ్చులాగా ఉండాలండి, ఇట్లా పలపల సిచ్చులాగా ఉండాలి. పొలావు కూడా ఎక్కువ వచ్చిందండి. ఇంకేం లేదు, 2 గిన్నెలు ఉండే కడిగేస్తే అయిపోతుంది నా పని.
ఘాట్ వస్తుంది. అయిపోయిందండి, ఆలు ఫ్రై కూడా అయిపోయింది. రైస్ కూడా అయిపోయిందండి, మంచి పొడి పొడిగా వచ్చేసింది. అయిపోయిందండి, కొంచెం బోన్లెస్ వేద్దాం. ఇలా ఇలా అయిపోవాలండి. చూడండి, నాకు ఎడిటింగ్ చేత రాదండి, తమిళని పెట్టే కూడా రాదు. కొందరైతే ఒక అమ్మాయి ఉంది ఓవర్గా పెడతా ఉంటుందండి, నిజంగానే తమిళను ఎంత ఓవర్గా పెడతా ఉంటుందంటే అంత ఓవర్గా పెడతా ఉంటుంది తను. నాకు రాదు, కానీ మరి అంత ఘోరంగా నా పెట్టేది. సరేనండి, కొన్ని గిన్నెలు ఉన్నాయి, కడుగుతా మాట్లాడతాను మీతో, టైం అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో వంట చేయాలి, గిన్నెలు కూడా కడగాలండి. నా వంట గిన్నెలు నేనే వంట చేసుకొని నా గిన్నెలు నేనే కట్టుకోవాలి. కొంచెం రేపు నుంచి ఎక్కువ వంట పని ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ ఊరి నుంచి వస్తాను కదా. వెరైటీ వెరైటీ అది చేయండి అని వాళ్ళకి వెరైటీగా చేయాలండి. వంటలేమో అన్ని రకాలు చేస్తూ ఉంటాను. నాకు పెట్టి అది చేసేటప్పుడు పెట్టి వీడియో తీసే టైం కుదుర్కోలేదు. చాలా ఏం లేవు, మీరు కొన్నే ఉన్నాయి. ఎక్కువ గాజు సామాన్లు నాన్ స్టిక్కే వాడతారండి. అయిపోయినాయండి, ఇంకా కిచెన్ బండి అంతా క్లీన్ చేసుకుంటాం. ఒక చెంచా ఉంది, యాక్ పైన వచ్చేస్తుందండి నాకు. చాలా నీట్గా ఉండాలండి వీళ్ళకు, అందరికి కూడా అట్లే ఉండాలా. మగపిల్లలు అయినా కానీ ఆంటీ అది క్లీన్ చేయి ఇది క్లీన్ చేయి అని చెప్తా ఉంటారు. ఇంట్లోనే ఉంటా కదండి, కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటాను. రేపు ఇంటి దగ్గరే ఉంటా కదా, కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటాను. ఒక వారం అంతా చూడండి, పొలం చాలా చేసినాం. నైట్కి తింటారు, రేపు కూడా వేడి చేసుకొని తింటారు. ఒక్క నిమిషం అయిపోయింది.